హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రవిన్. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఒక మంచి ఫ్లాగ్షిప్ టీవీ, అది కూడా ఫ్లాగ్షిప్ బ్రాండ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 50% డిస్కౌంట్లో కొనుక్కొని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ప్రజెంట్గా మీకు ఫ్లిప్కార్ట్లో ఒక మంచి ఆఫర్ అవైలబుల్గా ఉంది. సోనీకి సంబంధించిన సోనీ బ్రావియా 2 మన ఇండియాలో 60,000కు లాంచ్ అయింది. ఇప్పుడు ఇది ఫ్లిప్కార్ట్లో ఆఫర్లో మనకి విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 33,000 రూపాయలకు వస్తుంది. అంటే నియర్లీ 50% డిస్కౌంట్లో ఇది ప్రజెంట్గా అవైలబుల్గా ఉంది. నేను కూడా దీన్ని తీసుకున్నాను. అండ్ ఇలాంటి డీల్స్ కొద్దిసేపు మాత్రమే వస్తూ ఉంటాయి. నేను మీకు అందుకే చెప్తుంటాను, ఛానల్లో యాక్టివ్గా ఉంటేనే ఇలాంటి భారీ డీల్స్ తెలుస్తూ ఉంటాయి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ లోనో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. లేదంటే సింపుల్ గా టెలిగ్రామ్ ఓపెన్ చేయండి, సెర్చ్ బాక్స్ లో టెక్ ఫ్యాక్ట్స్ డీల్స్ అని టైప్ చేయండి. 2,80,000 కంటే ఎక్కువ మంది పెద్ద ఛానల్ కనిపిస్తుంది. దాంట్లో జాయిన్ అయ్యి యాక్టివ్ గా ఉంటేనే ఈ డీల్ తెలుస్తూ ఉంటుంది. సో దీన్ని నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని పాయింట్స్ చెప్తాను. ఈ బడ్జెట్ లో తీసుకోవచ్చా లేదంటే. ఫస్ట్, 33,000 రూపాయల బడ్జెట్ కంటే కూడా చాలా తక్కువ బడ్జెట్లో వేరే బ్రాండ్ల టీవీలు అవైలబుల్గా ఉన్నాయి కదా అంటే ఇది సోనీకి సంబంధించిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంటుంది, X1 ప్రాసెసర్. సోనీకి సంబంధించిన సౌండ్ సిస్టమ్స్ ఉంటుంది, అలాగే సోనీకి సంబంధించిన డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, అలాగే యూఐ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. సో అన్ని చూసుకుంటే అంటే వేరే బ్రాండ్లతో కంపేర్ చేసుకుంటే ఎంతైనా సోనీ కాబట్టి సో దీన్ని ఆ బడ్జెట్లో స్టిల్ యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే 60,000 రూపాయలకు లాంచ్ అయింది. ఇది అరౌండ్ 33,000 రూపాయల బడ్జెట్ అంటే చాలా వర్త్ అని నేను చెప్తాను. ఇది 43 ఇంచెస్ టీవీ అనమాట, సోనీ బ్రావియా 2. అండ్ ఇక్కడ మీకు మోడల్ నెంబర్ కూడా కనిపిస్తుంది. సో ఇది బాక్స్ మీద కొన్ని డీటెయిల్స్ కూడా రాస్తున్నాయి. అండ్ ఒకసారి మనం దీన్ని సెటప్ చేద్దాం. జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. సో ఇదే సోనీ బ్రావియా 2 43 ఇంచెస్ 4K టీవీ అనమాట. సో డిస్ప్లే క్వాలిటీ చూసారు కదా, ఎంతైనా సోనీయే. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. వ్యూయింగ్ యాంగిల్స్లో కూడా మనకి కలర్స్ అనేవి చాలా పట్టొచ్చినా కనిపిస్తున్నాయి. అండ్ నేను మీకు ప్లే చేసే వీడియోలు కూడా ఆల్మోస్ట్ 4K HDR వీడియోలో ప్లే చేసి చూపిస్తాను చూడండి. క్వాలిటీ ఎలా ఉందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. అలాగే హాట్స్టార్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో కూడా మూవీస్ ప్లే చేస్తున్నప్పుడు కూడా క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇంత మంచి క్వాలిటీ రావడానికి కారణం ఏంటంటే దీంట్లో ALM ఉంది, అలాగే మీకు సోనీకి సంబంధించిన మోషన్ ఫ్లో ఉంది. అలాగే దీంట్లో మీకు ప్రాసెసర్ కూడా వీళ్ళ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, సోనీకి సంబంధించిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ X1 ప్రాసెసర్ ఉంటుంది. X1 ప్రాసెసర్తో ఇంత తక్కువ బడ్జెట్లో అవైలబుల్గా ఉన్న టీవీ ఇదే అనుకుంటా బహుశా. సో అందుకని మీకు క్వాలిటీ అంటే మీకు పర్ఫెక్ట్ 4K క్వాలిటీ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఆ ప్రాసెసర్తో కూడా చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో దానివల్ల మీకు క్వాలిటీ అనేది కొంచెం చాలా బెటర్గా ఉంది. సో ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ నేను చూసినప్పుడు మాత్రం ఈ పట్ల బడ్జెట్లో మాత్రం చాలా మంచి క్వాలిటీ డిస్ప్లేని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు. ఎందుకంటే వేరే ఇంకా తక్కువ బడ్జెట్లో ఉన్నప్పుడు కూడా ఇంత క్వాలిటీ అయితే మీరు ఖచ్చితంగా చూడకపోవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. సో డిస్ప్లే మీకు ఒకవేళ మీకు ప్రీమియం బ్రాండ్ వాల్యూ కావాలి ప్లస్ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుండాలనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా మీకు ఒక మంచి సజెస్ట్ చేయదగ్గ టీవీ అవుద్ది. అండ్ దీంట్లో మీకు 20 వాట్ స్పీకర్స్ ఉంటాయి. సో 2 స్పీకర్స్ ఉంటాయి, 10 వాట్స్. ఆ స్పీకర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, రీజనబుల్గా ఉంది. ఇప్పుడు నేను మీకు ప్లే చేసినా మీకు ఆ ఇయర్ ఫోన్స్ ఎలా వినిపిస్తుందో క్లారిటీ లేదులే కానీ సో సోనీ సౌండ్ అయితే చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. మరి డబ్బాలు కొట్టినట్టు ఏమి ఉండదు సోనీలో. సో నీట్గా ఉంది. ఎట్ ద సేమ్ టైం దీంట్లో మీకు డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఓవరాల్గా మీకు మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగానే ఉంటుంది. అండ్ టీవీ సైజ్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మరీ స్లిమ్గా ఏం లేదు, మరీ బల్క్గా ఏం లేదు. ఇది 2024 మోడల్, గుర్తుపెట్టుకోండి, అందుకే ఇంత మంచి ఆఫర్లో వస్తుంది. సో 2024 మోడల్ కాబట్టి రీజనబుల్ సైజ్లో ఉంది. వాల్ మౌంట్ చేసినా కానీ మీకు పెద్దగా ఏమీ బయటకు వచ్చినట్టు ఏం కనిపించదు. స్లిమ్గానే ఉంది కానీ మరీ స్లిమ్మెస్ట్ అయితే ఖచ్చితంగా కాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద రిమోట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. రిమోట్లో మీకు అన్ని షార్ట్ కట్ కీస్ ఉంటాయి, ప్లస్ ఇది మీకు వాయిస్ కంట్రోల్తో కూడా వస్తుంది. అండ్ ఇది గూగుల్ టీవీ కదా, గూగుల్ సంబంధించిన వాయిస్ అసిస్టెంట్తో మనకి ఇది వర్క్ చేస్తుంది. అండ్ దీంట్లో కూడా కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. సోనీ లివ్కి సంబంధించింది కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, డిస్నీ ప్లస్ హాట్స్టార్ కావచ్చు, ప్రైమ్ వీడియో కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, అలాగే మ్యూజిక్ సంబంధించి యూట్యూబ్ మ్యూజిక్ కావచ్చు, ఇలాంటి కొన్ని షార్ట్ కట్ కీస్ కూడా ఉన్నాయి. అండ్ రిమోట్ కూడా మీకు రీజనబుల్గా చాలా స్లిమ్గా మంచిగా అనిపిస్తుంది. అలాగే దీంట్లో పోర్ట్స్ విషయానికి పోతే బ్యాక్ సైడ్ మీకు 3 HDMI పోర్ట్లు ఉంటాయి, HDMI 2.1లు. దాంట్లో ఒకటి ఈఆర్క్ కూడా ఉంటుంది. ఈఆర్క్ మీకు సోనీ సౌండ్ బార్స్ లాంటివి కనెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఈ మధ్య క్యూ సింఫనీ అంటే రెండు కంబైన్డ్ వస్తాయి సౌండ్స్. అంటే మీకు టీవీలో సౌండ్ ప్లస్ మీకు సౌండ్ బార్ల సౌండ్ కూడా కంబైన్డ్ రావడం వల్ల కొంచెం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఆఫర్ చేస్తూ ఉంటుంది. ఆ ఫీచర్ కూడా దీంట్లో మీకు అవైలబుల్గా ఉంది. అండ్ USB పోర్ట్ కూడా ఉంటుంది, USB కోసం మీకు పెన్ డ్రైవ్ లాంటివి పెట్టుకోవడం కోసం. సో ఓవరాల్గా మాత్రం ఈ 33,000 రూపాయల బడ్జెట్లో మాత్రం చాలా రీజనబుల్గా నేనైతే అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. డిస్ప్లే క్వాలిటీ బాగుంది, పర్టికులర్గా కొన్నదానికైతే వాల్యూ అనిపించింది. ఒకవేళ మీకు ఈ ఆఫర్ కావాలనుకుంటే నేను ఫస్ట్ కామెంట్లో అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అట్ ద సేమ్ టైం మీకు ప్రొడక్ట్స్లో ఒక ట్యాగ్ చేసి పెడతాను, అక్కడ నుంచి మీరు కొనుక్కోండి. అండ్ రిమెంబర్, బాక్స్లో మీకు టేబుల్ టాప్ రాదు ఈ పర్టికులర్ మోడల్లో, మిగతా మోడల్స్లో వస్తుంది కానీ దీంట్లో రాదు. ఒకవేళ మీకు టేబుల్ టాప్ కావాలనుకుంటే మాత్రం
సోనీ సర్వీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మీకు తెచ్చిస్తారు. నాకు కూడా తెచ్చిచ్చారు. సో ఇది సోనీ బ్రావియా 2 సంబంధించిన నేను కొన్న ఆఫరు. 33,000 రూపాయల బడ్జెట్లో మాత్రం కొంచెం రీజనబుల్గా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రాయడం మాత్రం మర్చిపోవద్దు. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.